హాయ్ అండి. ఈరోజు మా చిన్నోడికి ఫస్ట్ మంత్ బర్త్‌డే ఫోటోషూట్ అయితే చేస్తున్నానండి. అది ఇంట్లోనే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటని మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. వెల్కమ్ టు హిమో పద్మ వీలాగ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇగోండి మా చిన్నోడికైతే ఐటెక్స్‌తో అయితే చిన్న బొట్టులా పెడుతున్నానండి. నామాల్లా పెడుతున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి బొట్టు అలా ఉంటుంది కదనేసి అలాగైతే పెట్టేశాను. ఇంక పడుకున్నాడు వాడు. పడుకున్న తర్వాత ఇంక థీమ్ కోసం అనేసి బొంతైతే పడిచానండి కింద. ఇంకా వేరే కలర్ సారీ అయితే వేసాను, రెడ్ కలర్ది. దాని మీద అయితే నేను ఏం వేయాలనుకున్నాను దాంతో అయితే చాక్ పీస్ తోనైతే బొమ్మ అయితే గీసుకున్నానండి. అది గీసుకొని ఇంకా వేస్తున్నాను. శివలింగాన్ని అయితే గీసానండి. ఎందుకంటే మా చిన్నోడు కార్తీక మాసంలో పుట్టాడనేసి ఇంకా శివలింగాన్ని ఫస్ట్ అయితే వేస్తున్నాను. ఇంక బియ్యంతో అయితే వేసేసాక ఇంకా త్రిశూలాన్ని అయితే బంతిపూల రెక్కలతో అయితే వేసానండి. చాలా టైం పట్టిందండి ఈ త్రిశూలానికి. ఎందుకంటే బంతిపూల రెక్కలు ఇటు వేస్తే అటు వెళ్తున్నాయి, ఉండటం లేదు. ఇంకా చాలా బాగా అయితే వచ్చిందండి శివలింగం అయితే. ఇగోండి పైన చంద్రుని కూడా వేసానండి. మొత్తం శివలింగాన్ని అయిపోయాక ఇంకా పక్కన అయితే సుబ్రహ్మణ్య స్వామి త్రిశూలం అయితే వేసానండి. అది ఎలా ఉంటుందో సరిగా తెలియదు. ఇంకా నార్మల్ గా అయితే ఫోటోలో చూసినట్టు ఉంటుంది కదండి, ఆ విధంగా అయితే వేసేసాను. ఇంకా అలా వేసేసాక బంతిపూల రెక్కలతో అయితే వేసానండి దీన్ని కూడా త్రిశూలాన్ని. ఇంకా దాని పక్కన అయితే నిచ్చెన టైప్ లో వేసానండి. 1, 2 అనేసి 1 నుంచి 2కి వెళ్తున్నాడు కదా, 1 మంత్ కంప్లీట్ అయిపోయి రెండో మంత్ లోకి వెళ్తున్నాడు కదా, అందుకనేసి నిచ్చెన వేసేసి 1, 2 అనేసి వేసానండి. ఇంక ఈ థీమ్ రెడీ అయిపోయాక మా చిన్నోని కూడా రెడీ చేశానండి. ఇంక చున్నీతో అయితే వాడికైతే పంచి కట్టానండి. ఇంకా రెడీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఉండటం లేదు. ఇంక చిన్నోడు కదా ఏమైనా గుచ్చుకుంటాయనేసి ఏమీ వేయలేదండి మెడలోన గట్ట. ఇంక మా చిన్నోడికి రెడీ చేసేసాక కామ్గా ఉన్నాడు కదనేసి వేసానండి ఫోటో తీద్దామనేసి. ఇంకా ఏడుపు మొదలు పెట్టాడండి, చాలా ఏడ్చాడు. ఇంకా అస్సలు ఫోటోలు తీయడం అయితే అవ్వలేదండి, ఎందుకంటే అస్సలు ఉండలేదు. ఇంకా నార్మల్ గా తీసాను, వీడియో కూడా తీసాను, చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంక త్రిశూలం ఉంటుంది కదండి, శివలింగానికి త్రిశూలం, దానికి డమరకం ఏడ్ చేశానంటే బంతిపూలు పెట్టేశానండి. డమరకంకి ఏం పెట్టాలో అప్పటికి నాకు ఐడియా తోచలేదు. ఇంకా బంతిపూలు అయితే పెట్టేశాను. ఇంకా మా చిన్నోడు చూడండి డ్రెస్ మార్చుకుంటూ మళ్ళీ వచ్చాడు. ఇంక మా చిన్నోడికి అయితే పంచితో 2 పిక్స్ అయితే తీసాను. అలాగే కొత్త డ్రెస్ అయితే వేసానండి. అది దాంతో అయితే 2 పిక్స్ తీసేసి ఇంకా వీడియో అయితే తీసాను. చాలా ఏడుస్తున్నాడండి. ఇంకా నార్మల్ గా ఫోటోలు అయితే తీసేసాను, ఎక్కువ ఏం తీయలేదండి. ఈ విధంగా అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది మొత్తం చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి, కానీ ఒక్క నిమిషం కూడా ఉండలేదండి ఫోటో తీద్దామంటే. అస్సలు కామ్గా ఉండలేదు, ఏడుస్తున్నాడు. అంతేనండి ఈ వీడియో.